దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి, సృష్టికర్త అయిన తండ్రి. మరి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనంలో, జెరమాయా చాప్టర్ 9 verses 23 and 24. Thus says the Lord, let not the wise man boast in his wisdom, let not the mighty man boast in his might, let not the rich man boast in his riches, but let him who boast in this, that he understands and knows me, that I am the Lord, who practices steadfast love, justice and righteousness in the earth. For in these things I delight, declares the Lord. తెలుగులో చూద్దాము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించు వాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, జ్ఞాని తన జ్ఞానాన్ని చూసుకొని మరి బాగా గర్వపడకూడదు. శూరుడేమో తన శౌర్యాన్ని చూసుకొని గర్వపడకూడదని దేవుడు చెప్తున్నారు. ఎందుకంటే జ్ఞానికి ఆ జ్ఞానాన్ని కలిగి చేసిన దేవుడే కాబట్టి. శౌర్యము ఉన్నటువంటి వారికి మరి ఆ శౌర్యాన్ని ఇచ్చింది దేవుడే కాబట్టి, శూరుడు అనేవాడికి శౌర్యాన్ని ఇచ్చింది దేవుడే. తర్వాత ఐశ్వర్యవంతులకు ఐశ్వర్యాన్ని ఇచ్చింది కూడా ఈ దేవుడే. ఆయనకి ఎవరికి ఏది ఇవ్వటం ఇష్టమో ఆయన వారికి అనుగ్రహించే దేవుడు. అందుకని చెప్పి అతిశయించేవాడు, భూమి మీద నేను కృప చూపిస్తూ నీతి న్యాయాలు జరిగించేవాడిని ఒకడున్నాను అనే విషయం మీరు తెలుసుకొని నన్ను పరిశీలనగా అర్థం చేసుకోవటం బట్టే మీరు గర్వించాలి. నన్ను తెలుసుకున్న వాళ్ళే గర్వించాలి తప్ప పైన ఉన్నవన్నీ కలిగి ఉన్నవారు కాదు గర్వపడవలసింది. అట్టి వాటిలో నేను ఆనందించేవాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు అలాంటి విషయాల్లో నేను ఆనందించేవాడిని, కానీ మిగతా ఎవరిది వాళ్ళు చూసుకొని గర్వించే విషయాల్లో నేను ఆనందించను. ఎందుకంటే వాళ్ళకి అవన్నీ అనుగ్రహించింది నేనే కాబట్టి.